హాయ్ అందరికీ. ఇది మా ఫ్రెండు మ్యారేజ్, మా నవీన్ రెడ్డి అంది. అందుకే ఈ వీడియో మొత్తం తీసి పెళ్లి వీడియో రాకముందుకే మన వీడియో పబ్లిష్ చేద్దామని చేసాం. ఇవన్నీ మామిడాకులు కడుతున్నారు అందరూ. ఇక్కడ సైడు డెకరేషన్ రెడీ అవుతుంది పెళ్లి కొడుకు చేయడానికి కొరకు. ఇక్కడ నుంచి వచ్చారు. ఇప్పుడు ఇది మా నవీన్ వాళ్ళ ఫాదరు. మామిడి తోరణాలు కడుతున్నాము. నేను వీడియో తీస్తున్నాను. మిగతా వాళ్ళు పనులు అందరూ ఉన్నారు. ఇక్కడ సైడ్ డెకరేషన్ అవుతుంది. ఇక్కడనే పెళ్లి కొడుకుని చేయడానికి చూసాము. ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ మా ఊరి ప్రజలు, పెద్దమ్మ చిన్న వాళ్ళందరూ అవుతారు కదా. వాళ్ళు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు అక్షంతలు కూడా వేస్తున్నారు. దీని తర్వాత చేస్తారు. మేమేమో ఏం చేయాలి దోయక మ్యారేజ్కి నిమ్మకాయలు కావాలి కదా. వీడేమో ఎండాకాలంలో పెట్టుకుని దాచిండు అలాగాడు. నిమ్మకాయలు దొరకక తోట మొత్తం తిరిగాము. తర్వాత కట్టెలు ఈ గుర్షలు ఉన్నాయి మా నవీన్ తోటల గుర్షలో, ఆ సందులో ఉన్నాయి కట్టెలన్నీ. అవన్నీ తీసుకొని మోసుకుంటా ఈ ట్రాక్టర్లో వేసాము. ఎవడైనా పెళ్ళికి వస్తే దావత్ ఇస్తాడు. వీడు మాత్రం మాతో కట్టెలు నిమ్మకాయలు అన్నీ మోయించిండు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వచ్చామంటే ఇంటి దగ్గరకు వచ్చాము. అల్లము కూరగాయలు ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా. ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ మా ఫ్రెండ్ది. అక్కడికి ఇవన్నీ తీసుకెళ్ళడానికి బియ్యం బస్తాలు. వీడేమో మా నవీన్ వాళ్ళ తమ్ముడు. ఈ రెడ్ టీ షర్ట్ ఏమో మా ఫ్రెండు. ఇవన్నీ వేసుకొని ట్రాక్టర్లో కూడా చీకట్లో పోతున్నాం. ఏ పురుగు పూసి ఏమవుతుందో సాయంత్రం పూట వెళ్తున్నాము. మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యాము. ఇది నేను మా ఫ్రెండ్ మాత్రం వెళ్ళాము. ఇంకా వేరే వాళ్ళైతే ఎవరు రాలేదు. ఇద్దరం వెళ్ళాము. ఇక్కడ నుంచి మూటలు, ఆ బియ్యం బస్తాలు, ఉప్పు పప్పు అన్నీ మోసుకుంటా నేను మా ఫ్రెండు. వీడు రాజు, వీని పేరు రాజు. మావాడు బాహుబలి. 50 కిలోల బియ్యం బస్తా ఎత్తుకొని వస్తుండు. ఇక్కడ నుంచి అవన్నీ తీసిన తర్వాత మళ్ళీ కట్టెలన్నీ తీసుకొని లోపలికి వెళ్ళాము. ఇవి గట్ట మూసిన తర్వాత ఇక నైట్ అర్ధరాత్రి పతాపరం మాదిగా. ఆడేమో డెకరేషన్ ఒకటి రాడు. పెళ్లి కొడుకేమో ఫోన్ చేసి ఇంకెంతసేపు అంటాడు. వీడేమో ఇప్పుడే మండపం వేస్తానికి వచ్చిండు. ఇది నైట్ 2 o'clock అనుకుంటా. ఆ టైంకు డెకరేషన్ స్టార్ట్ చేసారు. కట్టెలని అయితే తీసి ఆడేసినాం. కట్టెలన్నీ ఇక్కడ నుంచి తీసి లోపల వేసేసాం మేము. ఈలోపు మళ్ళీ ఉప్పు పప్పు మళ్ళీ వేరే స్టాక్ వచ్చింది. మళ్ళీ బియ్యం వచ్చాయి. మళ్ళీ ట్రాక్టర్లో తీసుకెళ్ళి మావాడు బియ్యము కూరగాయలు మిగతా అన్నీ తీసుకొచ్చిండు. అవన్నీ ఆకుకూరలు, గోంగూర, బెండకాయలు, టమాటాలు ఇవన్నీ తీసి దీంట్లో స్టోర్ చేసాం. మళ్ళీ నైట్ 2 o'clock మా ఫ్రెండ్ వేరే కలిసి మా వంద ఎలాగో డిస్పోజల్ షాప్ కాబట్టి వన్ షాప్లోకి వెళ్ళి గ్లాసులు గలాటాలు తీసుకొని వచ్చాము. ఈలోపు ఇంటి దగ్గర హల్దీ ఫంక్షన్ జరిగింది. ఏదో అలా వచ్చి ఇలా వెంటనే వెళ్ళిపోయాను నేను. మళ్ళీ ఫంక్షన్ హాల్ నైట్ 2 o'clock ఇక్కడ అవుతుంది టోటల్గా. వీడేమో కార్లు పెట్టిన ముందల. అంతకుముందుకు బర్త్డే పార్టీ జరిగినట్టుంది. వాళ్ళవి ఉన్నాయి. డెకరేషన్ 2:30 అలా. తర్వాత ఇక మటన్. మా దగ్గర మటను లేకుండా ఏ ఫంక్షన్ జరగదు. మ్యాక్సిమం ముక్కలు కొడుతురు పోరగాళ్ళు. 10 మంది దాకుర్రు. దగ్గర 2 క్వింటాల మటన్ కొట్టారు. వీడు రాజిరెడ్డి గారు మా క్లాస్మేటే. బాడక మంచిగా కొట్టిన ముక్కలు. ఈ కళ్యాణ మండపం ఆల్రెడీ రెడీ అయింది. ఎర్లీ మార్నింగ్ తొందరగా పెళ్ళి స్టార్ట్ అయ్యే టైంకు ఈ రేంజ్కి వచ్చింది. మా మహేష్ అన్న ఏంది ఉప్మా వడ్డిస్తుండు, మావాడే వాటర్ వడ్డిస్తుండు. ఈడనేమో వంటలు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ టిఫిన్స్ అందరికి పెట్టేసిన తర్వాత మటన్ పొయ్యి మీద వేసారు. చికెన్ తెచ్చాము. తర్వాత ఈ వంటలు ఉండగానే వంట పెద్ద బాంబు పేల్చిండు. కట్టెలు సరిపోవు నాయనా అని. మళ్ళా సచ్చినట్టు వేరే దగ్గరికి వెళ్ళి కట్టెల మండి పోయి కట్టెలను ఎదుర్కొని వచ్చాము. ఈడేమో హ్యాపీగా పెళ్లి మండపంలో కూర్చుండు. నా పెళ్ళి కూడా ఇదే ఫంక్షన్ హాల్లో జరిగింది. నా జీతాన్ని నేను ఆడుకున్నట్టు ఈయన జీతాన్ని నేను ఆడుకోవాలని అదే ఫంక్షన్ హాల్లో వీని పెళ్ళి సెట్ చేసాము. లేకుంటే నాకు పెళ్లి చేసి వీడు ప్రశాంతంగా ఉంటాడా? నేనెందుకు ఒప్పుకుంటా? పెళ్లి కొడుకు మీద కూర్చుండు. వీడు కొత్త డ్రోను ఇవి సెటప్ చేసిండు. వద్దురా అంటే వినకుండా ఆ టీవీ ఆడ చూడాలి, టీవీలో చూడాలి. నేను అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాను. ఇక్కడ నేనే పెళ్లి జరుగుతుంది చూస్తాను. నైట్ బారాత్ ఇదంతా అయిపోయిన తర్వాత నైట్ బారాత్. 7కి వద్దునైనా నేను 7కి తిరిగాను. నాకు ఇప్పటికే ఒళ్ళలిసిపోయింది. ఇంటి దగ్గరనే బారాత్ పెట్టుకుందానంటే ఇంటి ముందరనే డీజే సెట్ చేసి అక్కడనే డ్యాన్స్ చేసాము. మా రాజుగారు మాత్రం బాగా చేసిండు. ఎర్రజెండా అది దీన్ని నెక్స్ట్ పార్ట్లో పెడతాను చూడండి. వీళ్ళందరూ నార్కట్పల్లి దోస్తులు ఎక్కువ, మావానికి ఊర్లో ఉన్న దోస్తులు తక్కువ. వీళ్ళందరూ ఏం చేస్తే ఈ విధంగా మా నవీన్ రెడ్డి గారిని పెళ్లి జరిగింది.